మనము పోయిన వారము మన గురువు గారు కర్మ అంటే ఏమి అది తెలుసుకుని చేయవలసి ఉంటుంది. ఏదో ఒక విధంగా గాదు. మన పూర్వతరం వాళ్ళు, మన పూర్వీకులు ఇంతకన్నా ముందు ఎట్లా చేశారో అది చూసి, తెలుసుకుని, అర్థం చేసుకుని ఆ విధంగా ఆచరించవలసి ఉంటుంది ముముక్షువులకు. కర్మ బంధాల్లో ఉండాలనుకునే వాళ్ళు, వాళ్ళకు అర్థమైనట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసినట్టు కర్మలు చేసుకోవచ్చు. వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలు వాళ్ళని బంధిస్తూనే ఉంటాయి. వాళ్ళు కర్మ ఏదో, కానిదేదో తెలుసుకోకుండా చేస్తూ వెళ్తే అవే బంధాలతో, అవే సంసారాల్లో ఉంటారు. అయితే ఎవరైతే ఈ కర్మపాశాలొద్దింక నాకు, ఈ కర్మబంధాల్లో నుంచి, ఈ బంధంలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ముముక్షువులెవరున్నారో వాళ్ళు మాత్రం పనిగట్టుకుని, కర్మ అంటే ఏమి అని తెలుసుకుని, ఏం చెయ్యాలో అది ఆ విధంగా చేస్తే కర్మకు బద్ధులు కాకుండా ఉంటారు. అని ఇంతవరకు చెప్పేసరికి మన పూర్వపక్షులు లేదా మన అర్జునుడు అడిగిన ప్రశ్నేమంటే, "నువ్వు చెయ్యమంటే చేస్తాం గదా! మన పూర్వీకులు, పూర్వతరం వాళ్ళు ఇంతకన్నా ముందు పూర్వము ఏమి జేశారో అది చూసి అట్లా చెయ్యి అనెందుకు చెప్పడము?" అని అడిగితే, అదిగో నువ్వు అడిగిన ప్రశ్న వల్లే నీకు విషయం అర్థం గాలేదని తెలుస్తుంది. కర్మ చెయ్యి అనగానే చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. కర్మ ఏదో తెలియాలి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. కర్మ ఏదో తెలియకుండా, కర్మ చెయ్యడము అనగానే, "నువ్వు చెప్పు కర్మ చేయమంటే నేను జేస్తాను. చేయకుండా ఉంటానేంటి?" అని బయలుదేరితే అదే మళ్ళీ బంధమవుతుంది. అందుకనే ఇంత దూరం చెప్పుకుంటూ రావాల్సొస్తుంది. అసలు ముందు అర్థం జేసుకో నువ్వసలెందుకు జేస్తున్నావు కర్మలు నీకర్థం గావద్దు. ఎందుకు నువ్వు కర్మలు చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు? అని అర్థమయ్యి, అసలింతవరకు అర్థమైందంటే కర్మలు జారిపోతాయి. అందుకని ముందు అర్థం చేసుకో నువ్వు. చేయమంటే చేస్తా గదా! అంటే, చేయమంటే చేస్తా గదా! అనుకుంటూ చేసుకుంటూ పోతే అన్ని బంధాలవ్వవు అని మన గురువుగారు ఏం జెప్తున్నారు? కాబట్టే చెప్తున్నా పట్టు ఉచ్యతే. ఈ కర్మ గురించి అర్థం జేసుకోవడంలో మహత్ వైషమ్యమున్నది. చాలా భేదాలున్నాయి. ప్రతి వాళ్ళు దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. అంటే కథం ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తారు? చెప్తాను చూడు. కిం కర్మ, కిం అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః. తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ కిం? కర్మ అంటే ఏమి? అకర్మ కిం? అకర్మ అంటే ఏమి? అత్ర ఈ విషయంలో కవయః అపి కవులకు కూడా మోహం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మోహితాః మోహాత్ములవుతారు. వాళ్ళకు కూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది బాగా ఎక్కువగా. ఏది కర్మ, ఏది అకర్మ అన్న విషయంలో వాళ్ళకు కూడా అనుమానాలు, సంశయాలెక్కువుంటాయి. కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. తత్ అందుకని. నీకు అసలు కర్మ అంటే ఏమి? అకర్మ అంటే ఏమి? మొదలైన విషయాలన్నీ ప్రవక్ష్యామి ప్రవచనం చేస్తాను. యత్ జ్ఞాత్వా ఏ విషయము నువ్వు తెలుసుకున్నావంటే, కర్మ అంటే ఏంటని నీకు ముందు అర్థమయ్యిందంటే, అశుభాత్ అశుభం నుంచి, ఈ జన్మల పరంపరల నుంచి, కర్మబంధాల్లో నుంచి మోక్షసే నువ్వు బయటబడిపోతావు. నువ్వు చేయమంటే చేస్తావు గదా! నువ్వు చెయ్యి అంటే త్వత్వచనాత్ ఏవ. నీ మాట ప్రకారం నువ్వంటే చాలు నేను జేసేస్తా అంటే ఏం చేస్తావు నువ్వు? చెయ్యవలసిందేంటో, అక్కర్లేనిదేంటో, ఎందుకో తెలుసుకున్నాక చెయ్యి.
అది కూడా నేను చెప్పినంత మాత్రాన కాదు, థియరీ తెలుసుకుని కాదు, చేసి చూపిస్తున్న వాళ్ళని చూసి నువ్వు తెలుసుకుని చెయ్యి. ముందు అర్థం చేసుకో, చెప్తాను అని మొదలు పెడుతున్నారు గురువుగారు. కిం కర్మ కించ అకర్మ ఇతి కవయః మేధావినః అపి. కవులు అంటే క్రాంత దర్శనం కలిగిన వాళ్ళు, అన్నింటినీ దాటి చూసేవాళ్ళు, విజనరీస్, మేధావులు, గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు కూడా అపి అత్ర ఈ విషయంలో అస్మిన్ కర్మాది విషయే ఈ కర్మ ఆదిగా కలిగిన కర్మ అకర్మ మొదలైన అన్ని విషయాల్లో వాళ్ళు కూడా మోహితాహ మోహంగతాహ మోహాన్ని పొంది ఉంటారు. వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కాదు. తత్ అందుకని అతః తే నీకు తుభ్యం అహం నేను కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, ఇవన్నీ ప్రవక్ష్యామి ప్రవచిస్తాను. యత్ జ్ఞాత్వా ఈ విషయం ఏదైతే ఉందో నేను చెప్పబోతున్నది అది తెలుసుకుని విదిత్వా కర్మ ఆదిగా కలిగిన వాటిలో నుంచి, కర్మ ఒక్క దాంట్లో నుంచే కాదు, కర్మ ఒక్క దాంట్లో నుంచి బయటపడితే ఉపయోగం లేదు. కర్మకు సంబంధం ఉన్న అన్ని విషయాల్లో నుంచి బయటపడాలి. మళ్ళీ వాటిలో నుంచి, ఆ సంసారం అన్న అశుభంలో నుంచి నువ్వు మోక్షసే బయటపడతావు. అందుకని అర్థం చేసుకో. అసలు ముందు కర్మ అంటే తెలుసుకుని చెయ్యమనగానే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నచ ఏతత్ త్వయా మంతవ్యం కర్మనామ దేహాదిచేష్టా లోక ప్రసిద్ధం అకర్మనామ తత్ అక్రియా తూష్ణీం ఆసనం కిం తత్ర బోద్ధవ్యం ఇతి. ఏతత్ నువ్వు ఈ విషయం గురించి త్వయా నీ చేత ఈ విధంగా నా మంతవ్యం అనుకోబడరాదు. నువ్వు ఇట్లా అనుకోవద్దు. నేనేం చెప్పాను నీకు? కర్మ అకర్మ అనగానే ఓహో నాకు మొత్తం తెలుసు, మొత్తం తెలుసు కృష్ణ. కర్మ నామ, కర్మ అంటే ఏమి, దాని పేరు. కర్మ అంటే ఏమి, దాని అర్థము దేహాది చేష్ట, దేహము మొదలైన వాటితోటి చేసే చేష్ట. దేహంతో ఇంద్రియాలతో చేసే పనేమున్నదో అదంతా కర్మ. నాకు అర్థమైంది, నో ప్రాబ్లం. అసలు ఇది లోక ప్రసిద్ధం, చాలా క్లియర్గా లోకంలో అందరికీ తెలిసిన విషయమే. ప్రసిద్ధంగా కర్మ అంటే ఏమి, శరీరంతో చేసే పని, అర్థమైంది. తర్వాత అకర్మ అంటే ఏమి, అకర్మ నామ తతది అక్రియ, కర్మ చేయకుండా ఉండడం అకర్మ. పెద్ద ఇందులో కూడా తెలుసుకోవలసింది ఉందే. శరీరంతో చేసేది ఏదున్నదో పని అది కర్మ. శరీరంతో ఏం పని చేయలేకుండా కూర్చున్నామనుకో, శరీరంతో ఏ పని చేయకుండా ఊరికనే కూర్చున్నామనుకో, తూష్ణీం ఆసనం, చప్పుడు చేయకుండా కూర్చుంటే దాని పేరు అకర్మ. ఇంతే కదా. శరీరంతో పని చేస్తే దాని పేరు కర్మ. శరీరంతో పని చేయకుండా ఊరికనే చప్పుడు చేయకుండా కూర్చుంటే అది అకర్మ. తత్ర ఈ విషయంలో కిం బోద్ధవ్యం, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైందా? కొత్తగా నువ్వు చెప్పేదేముంది, నేను తెలుసుకునేదేముంది? ఆ విషయంలో అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఎందుకు అంటున్నానో ఇప్పటికైనా తెలుస్తుందా నీకు? నీకు తెలియట్లేదని అర్థం. దేహంతో చేసే పని కర్మ. దేహం కదిలించకుండా చప్పుడు చేయకుండా ఒక చోట కూర్చుంటే అది అకర్మ అనుకుంటున్నావా నువ్వు? నీకు అదే అర్థమైంది. అందుకనే ఉచ్యతే చెప్పవలసి వస్తుంది. ఇంకా కూర్చో. కర్మణః హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ బోద్ధవ్యం, గహనా కర్మణః గతిః. కర్మణః కర్మ గురించి, బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది, వికర్మణః వికర్మ గురించి బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది, అకర్మణః అకర్మ గురించి బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది. కర్మ గురించి, వికర్మ గురించి, అకర్మ గురించి తెలుసుకోవాలి ముందు. పని చేయడం కర్మ, పని చేయకపోవడం అకర్మ కాదు.
పోనీ నీకు అంతవరకు తెలిసింది కదరా, నీకు చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఏముంది కృష్ణ, నాకు మొత్తం తెలుసు, పని చేయడం కర్మ, పని చేయకపోవడం అకర్మ అని చెప్తావా నువ్వు? సరే వికర్మ అంట. ఇప్పుడు దీనికి తెలుసా? దీనికి అర్థం తెలుసా నీకు? కర్మ అంటే తెలుసు, అకర్మ అంటే తెలుసు అంటావా? వికర్మ అంటాను నేను ఇప్పుడు. దానికేం చెప్తావు? అన్నీ తెలిసినట్టు మాట్లాడతావు. కూర్చో. కర్మణః గతిః, కర్మ యొక్క గతులు, దాని స్థితిలో గహనాః హి, చాలా గంభీరంగా లోతుగా ఉంటాయి. పైన చూసుకుంటూ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆ కర్మల్లో నుంచి బయటపడగలవా? నీకు ఎప్పుడైనా మోక్షం కలుగుతుందా? ఇంకా ఆ కర్మల్లో నుంచి బయటపడలేవు కాబట్టి ఇంక అదే పనిగా నీకు జన్మలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంక కూర్చొని ఏడుస్తుంటావు మళ్ళీ భగవద్గీతలన్నీ చదువుకుంటూ. చెప్తే అర్థం కాదు, చెప్పకపోతే తెలియదు. మొత్తం అంతా తెలుసు అనుకుంటున్నావు కదూ? కూర్చో చెప్తాను. కర్మణః శాస్త్ర విహితస్య హి యస్మాత్ అపి అస్తి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ అస్తి ఏవ వికర్మణః ప్రతిషిద్ధస్య తథా అకర్మణః చ తూష్ణీం భావస్య బోద్ధవ్యం అస్తి ఇతి త్రిషు అపి అధ్యాహారః కర్తవ్యః. కర్మ అంటే ఏమి ఫస్ట్ చూద్దాం పట్టు. నీ లెవెల్లో ఫస్ట్ లెవెల్, ఎంట్రీ లెవెల్లో చెప్తాను నీకు. తర్వాత దాని గురించి గహనాహి అన్నాను కదా, దాని గురించి మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అసలు నీ లెవెల్ ఎక్కడుంది? పని చేయడం కర్మ, పని చేయకుండా కూర్చోవడం అకర్మ అంటున్నావు కాబట్టి ముందు అక్కడి నుంచి చెప్తాను. కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ. కర్మ అంటే ఏమి? చేసే ప్రతి పని, దేహంతో చేసే ప్రతి పని కర్మే కదా కృష్ణ అంటివే. దేహంతో చేసే చేష్టలన్నీ కర్మలే కదా అంటే కాదు. కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ. ఇప్పుడు శారీరకమైన కర్మలు ఉంటాయి. అన్నం తినడం, బాత్రూమ్కి వెళ్ళి రావడం, పడుకోవడం, ఇటువంటివన్నీ ఏవి ఉన్నాయో ఇవి శారీరకమైన కర్మలు. వాటి గురించి తర్వాత చర్చిద్దాము. ఎందుకు అంటే ఏ ఒక్కడు కర్మ చేయకుండా ఖాళీగా కూర్చోవడం అన్నది కుదరదు. ఏ శరీరానికి, శరీరికి కాదు, దేహికి కాదు, దేహానికి కర్మ చేయకుండా కూర్చోవడం అన్నది ఒక్క క్షణం కూడా కుదరదు. ఎందుకంటే ఆ కాలం వస్తే ప్రకృతి ఆ శరీరాలతోటి కర్మలు చేయిస్తుంది కాబట్టి శరీరాలు చేస్తుంటాయి. అట్లానే శరీరాలు గుండె కొట్టుకోవడం, కళ్ళు ఆర్పుతూ ఉండడం, తెరుచుకుంటూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగే క్రియలు. ఆటోమేటిక్గా జరిగే ఈ క్రియలు, శారీరకమైన క్రియలు, గుండె కొట్టుకోవడం, కళ్ళు ఆర్పడం, ఇటువంటివి దైనందిన క్రియలు, అన్నం వండుకోవడం, బాత్రూమ్కి వెళ్ళి రావడం, పడుకోవడం, లేవడం, ఇటువంటివి ఇవన్నీ క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ టైం వచ్చిందంటే ఆ కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆ కర్మల గురించి కాదు. ఆ కర్మలు నిన్ను బంధించవు, నిన్ను వదిలిపెట్టవు. అటువంటి కర్మల్లో నుంచి నీకు బంధము లేదు, ముక్తి లేదు. అది ఓన్లీ దైహికమైన విషయాలు. ఆ దైహికమైన విషయాల గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే ఆ ఆలోచన నిన్ను బంధిస్తుంది, ఆ కర్మ కాదు. కాబట్టి అటువంటి టెక్నికలీ జరుగుతూ పోయే కర్మల గురించి చెప్పట్లేదు. నువ్వు మోక్షం ఎందులో నుంచి సాధించాలి? శాస్త్ర విహితమైన కర్మల్లో నుంచి. శాస్త్ర విహితమైన కర్మలేవి? శాస్త్రం ఇది చెయ్యి అని ఏది విధించిందో, నీకు విధిగా చేయవలసిన కర్మలు అని ఏవి చెప్పిందో ఆ విధులన్నీ శాస్త్ర విహితమైన కర్మలు. యస్మాత్ ఏదైతే అస్తి కర్మ ఉన్నదో అది బోద్ధవ్యమస్తి, తెలుసుకోవలసి ఉన్నది. శాస్త్ర విహితమైన కర్మలేవి అని నేను ఇక్కడ ఆగితే ఎన్ని కర్మలు గుర్తుకొచ్చాయి నీకు? కర్మలు అనగానే అన్నం తినడం, ఉద్యోగానికి వెళ్ళి రావడం, కష్టపడి పనిచేయడం, ఇటువంటివన్నీ గుర్తుకొచ్చుంటాయి. శాస్త్ర విహితమైన కర్మలు, నీ విధులు అనగానే ఎన్ని గుర్తొచ్చాయి నీకు? తెలుసా నీకు పూర్తిగా లిస్ట్? తెలీదు కదా. ఉంటాయిలే ఏవో ఒకటి అనుకుంటున్నావా? తెలుసుకుంటే కదా అందులో నుంచి బయటపడేది. సరే, దాన్ని అట్లా పక్కన పెడదాం.
వికర్మ గురించి చూద్దాము. వికర్మ కూడా బోద్ధవ్యం అస్తి ఏవా, ఇది కూడా తెలుసుకోవలసే ఉన్నది, తప్పనిసరి. మరి వికర్మలంటే ఏమి? ప్రతిషిద్ధ కర్మలు, నిషేధించబడ్డ కర్మలేమున్నాయో, వద్దురా చెయ్యొద్దో అన్నవన్నీ నిషిద్ధ కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు. వీటిలో నుంచి కూడా బయటపడాలి. నేను చేయడం మానుకున్నాను కదా అని అనుకుంటున్నావేమో. ఎక్కడెక్కడ నువ్వు వద్దు అన్న కర్మలు చేస్తూ ఉన్నావో కూడా చూసుకోవాలి. ఇది చెయ్యి అన్న కర్మ చెయ్యకుండా ఎక్కడెక్కడ ఉంటున్నావో చూసుకుని ముందు చెయ్యవలసి ఉంటుంది, తర్వాత వదిలిపెట్టి దాటవలసి ఉంటుంది. వద్దురా అన్న పనులు ఎక్కడెక్కడ చేస్తున్నావో చూసి ముందు వదిలిపెట్టవలసి ఉంటుంది, తర్వాత దాటవలసి ఉంటుంది. ఆ రెండింటికి అయిపోలేదు. తదాహి అట్లానే అకర్మణః తూష్ణీం భావస్య. అకర్మ అంటే ఏదున్నదో కర్మ చేయకుండా కూర్చోవడం అన్నది కూడా బోద్ధవ్యం అస్తి, తెలుసుకోవలసే ఉన్నది. దీని గురించి కూడా క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అని ఇది అస్తి 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 అని 3 చోట్ల అధ్యాహారం పెట్టుకోవలసి ఉన్నది అని చెప్తున్నారు. తెలుసుకోవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకు అంటే యస్మాత్ గహన విషమ దుర్జ్ఞేయ. ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ చెయ్యవలసిన కర్మ ఏంటి, చెయ్యకూడని కర్మ ఏంటి, చేసే అవసరమే లేని పనేంటి అన్న విషయము గహనాహి, చాలా గహనంగా ఉంటుందంటే విషమంగా ఉంటుంది. తెలుసుకోవడానికి దుర్జ్ఞేయం, అది జ్ఞేయం కాదది, చాలా కష్టము తెలుసుకోవడము. ఏది? కర్మ. కర్మ అంటే ఉపలక్షణంగా అన్నీ తీసుకోవాలి. కర్మణః ఇది ఉపలక్షణార్థం కర్మాదీనాం. ఇక్కడ ఆయన కర్మణః గతిః గహనా అన్నారు కాబట్టి కర్మ యొక్క మార్గము చాలా గహనంగా ఉంటుంది కాదు, అంత మాత్రమే కాదు. కర్మ యొక్క గతి, వికర్మ యొక్క గతి, అకర్మ యొక్క గతి, అన్ని గతులు కష్టంగానే ఉంటాయి అర్థం చేసుకోవడం. ఆ అవగతి, గతి అంటే అవగతి, తెలుసుకోవడము. కర్మ గురించి, కర్మ ఆదుల గురించి, మొత్తం గురించి, ఆ సెట్ గురించి, చేయవలసిందేంటో, చేయనవసరం లేనిదేంటో, చేయకూడనిదేంటో, ఆ మూడిటి గురించి తెలుసుకోవలసి ఉన్నది. కర్మ, అకర్మ, వికర్మ మొత్తం అన్నింటి గతి. యాథాతథ్యం తత్వం ఇది అర్థః. యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని, తత్వాన్ని అవగతి పర్యంతం తెలుసుకోవడం, దాని గతి తెలుసుకోవడం. గతి తెలుసుకోవడం అంటే అవగతి పర్యంతం, పూర్తిగా అర్థమయ్యిందాకా తెలుసుకోవడం అని ఆయన అంత దూరం చెప్తే మళ్ళీ మనకు క్వశ్చన్ వస్తుంది. సరే అయితే మరి క్వశ్చన్ కూడా కాదు కృష్ణ, నువ్వు చెప్పింది బాగుంది, నువ్వు బాగా తిట్టావు, నాకు అర్థమయ్యింది. నిజంగా కూడా నువ్వు ఇన్ని క్వశ్చన్స్ లేపేసరికి నీకు అది తెలిసేంట్రా? నీకు తెలిసేంటి ఇక్కడ? వికర్మ అంటే తెలుసా? పని చేయడం కర్మ, పని చేయకుండా కూర్చోవడం అకర్మ అంటున్నావా? ఇంత మాత్రానికి అయిపోయిందా అని నువ్వు అడిగేసరికి నీ క్వశ్చన్ వల్ల నాకు ఒక విషయం అర్థమైంది కృష్ణ. నాకు ఎక్కువ ఏం అర్థం కాలేదు ఈ విషయం గురించి అన్న విషయం అర్థమైంది. కాబట్టి కిం పునః తత్వం కర్మాదేహ యత్ బోద్ధవ్యం వక్ష్యామీతి ప్రతిజ్ఞాతం. నువ్వు కర్మాదేహే, కర్మల యొక్క, కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి ఏదైతే బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది అంటివే, అవి పైగా నువ్వు వక్ష్యామి, నీకు ప్రవక్ష్యామి, నేను ప్రవచనం చేస్తాను అంటివే. కాబట్టి ఇది ఆ రకంగా నువ్వు ఏదైతే ప్రతిజ్ఞ చేసావో, నాకు మాటిచ్చావో, అవి కిం పునః మళ్ళీ చెప్తావా అంటే, సరే ఉచ్యతే, నువ్వు అడిగావు, ఇప్పటికైనా ఒక కరెక్ట్ ప్రశ్న అడిగావు. నాకు అన్నీ తెలుసు అనడం మానేసి నువ్వు చెప్తావా అని అడిగావు ఫస్ట్ టైం, కాబట్టి చెప్తా పట్టు కూర్చో అన్నారు. ఇక్కడ
కర్మణి అకర్మ అన్న ఈ శ్లోకము భగవంతుడు చెప్పగానే మన భాష్యకారుడు శంకర్ల వారు 6 పేజీల భాష్యాన్ని రాశారు దీని గురించి. ఎందుకు అంటే దాని గతిహి నిజంగా కూడా గహనాహి, నిజంగా కూడా గహనంగా ఉంటుంది కాబట్టి, లోతుగా ఉంటుంది. అది దుర్జ్ఞేయము తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందు శ్లోకం చూద్దాం. భగవంతుడు చెప్పింది, కర్మణి అకర్మ యః పశ్యేత్, అకర్మణి చ కర్మ యః పశ్యేత్ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్నకర్మ కృత్. యః ఎవరైతే కర్మణి కర్మలో అకర్మను పశ్యేత్ చూస్తాడో, యః ఎవడైతే అకర్మణి అకర్మలో కర్మను పశ్యేత్ చూస్తాడో, సహ అటువంటి వాడు మనుష్యేషు బుద్ధిమాన్ మనుషుల్లో బుద్ధిమంతుడు, సహ వాడు మనుషులందరిలోకి యుక్తుడు, వాడు మనుషులందరిలోకి కృత్స్న కర్మ కృత్ మొత్తం కర్మలన్నీ సాధించేసిన వాడు, ఇంకా కొత్తగా వాడు చేయవలసిన కర్మలు లేనివాడు. ఎవడు? నువ్వేంటో చెప్తివే, ప్రసిద్ధంగా మొత్తం లోకంలో ఉన్న విషయమే కదా కృష్ణ, నాకు తెలియదేంటి? పనులు చేయడం కర్మ, పని చేయకపోవడం అకర్మ అన్నావు కదా. ఆ రకంగా ఎవరికి తెలుస్తుంది? అబుద్ధిమంతుడికి, అజ్ఞానికి, బుద్ధి లేని వాడికి అట్లా తెలుస్తుంది. ఇవన్నీ కర్మలున్నాయి, నేను చేస్తున్నాను, నేను పని చేయకుండా కూర్చుంటే దాని పేరు అకర్మ, నేను చేస్తే దాని పేరు కర్మ అని అనిపించేది ఎవరికి? బుద్ధి తక్కువ వాడికి. వాడు యుక్తుడు కాదు, వాడు అయుక్తుడు, అయోగ్యుడు. వాడు జ్ఞానానికి పనికిరాడు, వాడు కర్మలోనే ఉంటాడు. కర్మలో ఉన్నవాడు జ్ఞానంతో సంబంధం లేకుండా ఉంటాడు, జ్ఞానానికి అయోగ్యుడు వాడు. అటువంటి వాడు కర్మలు ఎన్నాళ్ళకి చేస్తూనే ఉంటాడు. కృత్స్నంగా కంప్లీట్గా కర్మల్ని పూర్తి చేసిన వాడు ఎందుకు అవుతాడు? వాడు కర్మల్లో తిరుగుతూ ఉన్నవాడు చేస్తూనే ఉంటాడు. వాడి కర్మలు ఎప్పటికీ కంప్లీట్ అవ్వవు. వాడు జ్ఞానానికి అయోగ్యుడు, వాడు మనుషులందరిలోకి బుద్ధి తక్కువ వాడు. కర్మ నేను చేస్తున్నాను కాబట్టి అవుతుంది, నేను చేయకపోతే పని కావట్లేదు కాదు, నేను చేయకుండా కూర్చున్నానంటే పని కాదు కాబట్టి దాని పేరు అకర్మ, నేను చేస్తున్నాను కాబట్టి పని అవుతుంది కాబట్టి దాని పేరు కర్మ అని ఇంతవరకు ఎవడికి అర్థమవుతుందో, ఇంత మాత్రమే తెలుసుకుని ఎవడు ఆ కర్మలు చేసుకుంటూ కూర్చున్నాడో వాడు బుద్ధి లేనివాడు, అయోగ్యుడు, వాడు కర్మిష్ఠి, వాడు జ్ఞానానికి పనికిరాడు. కానీ ఎవరైతే కర్మ చూస్తాడు, చూసి ఇది కర్మ కాదు అని తెలుసుకుంటాడు, వాడు అకర్మను చూస్తాడు, ఓహో ఇది కర్మ అంటాడు. ఈ రకంగా ఎందుకు అంటే ప్రపంచం ఎప్పుడు తల్లకిందుల మహావృక్షం, సంసార వృక్షము తల్లకిందుల చెట్టు, ఎప్పుడు ఉన్నదానికి ఉల్టా కనిపిస్తుంటుంది. అందులో ఉన్న వాళ్లకు యథార్థమైన విషయానికి ఏదైతే ఉన్నదో ఆ విషయానికి ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటాయి వీడికి ఏవైనా. కాబట్టే ఉన్నదానికి ఆపోజిట్గా లేని కర్మలు ఉన్నాయని ఉన్నది లేదనుకుని చూస్తూ ఉంటాడు. మనవాడేం చేస్తాడు? మనుషుల్లోకి అందరిలోకి బుద్ధిమంతుడు లేని కర్మను, ఉన్న కర్మను యథార్థంగా అర్థం చేసుకుంటాడు. వాడు యుక్తుడు, యోగయుక్తుడు, వాడు జ్ఞానయుక్తుడు, జ్ఞానానికి యోగ్యుడు, జ్ఞాన మార్గానికి. వాడింక కర్మలన్నీ సాధించినవాడు. ఎందుకు అంటే కర్మలు చేస్తున్నంత వరకు జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? కర్మల్ని తగ్గించుకుంటూ పోతే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలు తగ్గుతూ పోతాయి. కర్మలు తగ్గించుకుంటూ పోతే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది.
జ్ఞానం పెరుగుతూ ఉంటే కర్మలు తగ్గుతూ పోతాయి. కర్మలకు జ్ఞానానికి ఆపోజిట్ మార్గం. 2 వేరు వేరు మార్గాలు. ఒకదానికి ఒకటి విరుద్ధమైన మార్గం అవి. యుక్తుడయ్యాడంటే వాడు కర్మలు కృత్స్నంగా చేసినవాడు కాడు. యుక్తుడయ్యాడంటే వాడు కర్మిష్ఠుడు గాడు. వాడు కర్మలు చేస్తున్నాడంటే వాడు యోగ్యుడు గాదు. యోగం ఎప్పుడు పడుతుంది? జ్ఞానయోగం కర్మలు ఆగుతూ ఉన్నప్పుడే. ఇది స్థూలంగా ఈ పద్యానికి కొంతవరకు అర్థం. మన భాష్యకారులు దీనికి రాసిన 6 పేజీల భావాన్ని ఇంకిక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. కర్మణి అంటే క్రియతే ఇతి కర్మ వ్యాపార మాత్రం. కర్మలో అన్నారు కదా కర్మణి అని. కర్మ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. క్రియతే ఇతి కర్మ, ఏది చేయబడుతుందో అది కర్మ. వ్యాపార మాత్రంగా ఉండేది. ఏదైనా ఎక్కువ తక్కువైతే ఆ లోపాలు పూరించుకోవడం కోసము. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బియ్యం తక్కువ ఉంది అంటే నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్న బియ్యాన్ని నేను తెచ్చుకుంటాను. ఆ రకంగా వ్యాపార మాత్రంగా ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడాలతో జరుగుతూ ఉంటుందో, ఎక్కువ తక్కువలు జరుగుతున్న కర్మలు ఎప్పుడు జరుగుతాయి? నాకేంటో తక్కువైంది అనుకున్నప్పుడే కదా దాన్ని పూర్తి చేసుకోవడం కోసం కర్మ చేస్తాను. నాకేదో గొప్ప పొజిషన్ కావాలి అని అనుకున్నాను, ఆ స్థితి రాలేదంటే వచ్చిందాకా కర్మ చేస్తాను. నాకు ఆకలేస్తుంది అంటే ఆ ఆకలిలో నుంచి బయటపడడానికి కడుపు నింపుకోవడం కోసం కర్మ చేస్తాను. లేదా నాకు ఏదో ఆరోగ్యం చెడిపోయింది అంటే ఇంకప్పుడు ఆరోగ్యాన్ని మళ్ళీ పూర్తి చేసుకోవడం కోసం, భర్తీ చేసుకోవడం కోసం కర్మ చేస్తాను. ఏదైనా సరే, ఏదైనా తక్కువైంది, ఎక్కువైంది అంటే దాన్ని మళ్ళీ సమం చేసుకోవడం కోసం ట్రై చేయడమే కదా కర్మ. అందుకోసమే చేసే పని. ఏదైతే చేయబడుతుందో దాని పేరు కర్మ. ఇప్పుడు తస్మిన్ కర్మణి అకర్మ కర్మాభావం యః పశ్యత్. తస్మిన్ కర్మణి, ఆ కర్మలో అకర్మను అంటే కర్మ లేకపోవడాన్ని, కర్మ జరుగుతూ ఉన్నట్టే ఉంటుంది. ఎవడో కష్టపడి వాడు ఉద్యోగం చేస్తూ చాలా డబ్బులు సంపాదించుకుంటూ మంచి పొజిషన్ కోసం, ప్రమోషన్స్ కోసం చూస్తూ ఉన్నాడు. అందుకోసం వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే మన బుద్ధిమంతుడికి, మన యుక్తుడికి, మన కృత్స్న కర్మకృత్తికి ఎట్లా కనిపిస్తుంది? అక్కడ నువ్వు చేయవలసిన పనేమున్నది? నువ్వు చేయవలసిందేముంది? ప్రారబ్ధానుసారంగా ఆ కాలం వచ్చిందంటే ఆ కర్మ జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటాయి. ఆ కర్తృత్వమైన, భోక్తృత్వమైన ఆ జీవికి, ఆ దేహికేమి సంబంధము? వాడికి సంబంధం లేని విషయం కదా అని చూస్తుంటాడు. అదే అకర్మ ఏదున్నదో, ఎవరైనా పని చేయకుండా కూర్చుంటే అవును ఇది చేయవలసిన పని, చప్పుడు చేయకుండా కూర్చోవడం అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నేను ఒకవేళ బుద్ధిమంతుణ్ణి, యుక్తుణ్ణి, కృత్స్న కర్మకృత్తుని అయి ఉన్నాననుకోండి. ఏదో శారీరం కర్మలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాను. నేను పోయి కర్మలకి తగులుకోను. నాకు ప్రమోషన్స్ కావాలని ప్రయత్నం చేయను. ఎక్కువ డబ్బులు కావాలని ట్రై చేయను. వాటి గురించి అసలు పట్టించుకోననుకోండి. నన్ను చూస్తే వీళ్లకు, ఈ ఆపోజిట్ మార్గంలో, కర్మ మార్గంలో ఉన్న వాళ్లకు నన్ను చూస్తే నేనెందుకిట్లా చేతగాని వాళ్ళలాగా కూర్చున్నానని అనిపిస్తుంది. ఏం పని లేకుండా ఊరికేనే వ్యర్థంగా కూర్చున్నాను అని అనిపిస్తుంది. ఏమట్లా కూర్చుంటావు? కొంచెము ప్రయత్నం చేయొచ్చు కదా! ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడ్డావనుకో, ఇంకా కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకా ప్రమోషన్ తెచ్చుకోవచ్చు, ఇంకా ఇల్లు కట్టుకోవచ్చు, ఆ కారుకి లోన్ తీర్చుకోవచ్చు, లేదా కొత్తింటికి లోన్ తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. లేని పని, అవసరం లేని పనిలో పని చూస్తూ ఉంటారు వాళ్ళు. నేను కూర్చుని ఉంటే వాళ్ళకు పని చేయట్లేదని అనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటే నాకు పని లేకుండా వీళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. నేను పని మానేసి కూర్చున్నానని వాళ్ళకనిపిస్తే
అవసరం లేకుండా లేచి పనిచేస్తున్నారని నాకు అనిపిస్తుంటుంది. ఇంత తేడా ఉంటుంది అకర్మలో కర్మ, కర్మలో అకర్మాన్ని చూడడం. ఈ విధంగా కర్మని అకర్మ అంటే కర్మాభావాన్ని, కర్మ లేకపోవడాన్ని ఎవరు చూస్తారో, అట్లానే అకర్మలో కర్మను, కర్మే లేకపోవడంలో ఏదో కర్మ ఉన్నది అని ఎవరు చూస్తారో, కర్మ యః పశ్యత్ అంటే పశ్యతి చూస్తాడో, సహ వాడు. పని ఉన్నదని అందరూ అనుకుంటుంటే అది నా పని గాదు అని ఎవడు చూస్తాడో. అట్లా పని లేకుండా కూర్చుంటావేంటి అంటే, అదే మరి నా పని అని ఎవడు చూస్తాడో. అటువంటి వాడు మనుష్యుల్లోకి బుద్ధిమంతుడు, వాడు యుక్తుడు, యోగి. వాడు కృత్స్న కర్మ కృత్ సమస్త కర్మలు కృత్ చేసేసిన వాడు సహా వాడు. ఇతి అని స్తూయతే స్తుతింపబడతాడు. కర్మ అకర్మణోహో ఇతరేతర దర్శి. కర్మలేవి అకర్మలేవి అని దాన్నిటు దీన్నటు చూసే వాళ్ళకి అర్థం కాదు గాని, చూడవలసిన విధంగా చూసేవాళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఈ విషయం తెలుస్తుంటుంది. వాళ్ళు వీణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇంతకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్తృతంత్రం అకర్మలో, అకర్మ అంటే ఏంటి? కర్మాభావము, కర్మ లేకపోవడము కర్తృతంత్రం. అట్లానే కర్మలో అకర్మ ఉండడం కూడా కర్తృతంత్రం. ఇది కొంచెము కాంప్లికేటెడ్ విషయము. ఎవరైనా దీనికి భాష్యం చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడ కర్తృతంత్రం దగ్గర నుంచి బ్రాకెట్ పెట్టుకుని ఇక్కడ ఏవ వరకు పెట్టుకోవాలి. కనెక్షన్ ఎట్లా చూసుకోవాలంటే, అకర్మణిచ కర్మ అభావే కర్మ యః పశ్యేత్ అని చూడాలి. కర్మణి అకర్మ యః పశ్యేత్, అకర్మణి కర్మ యః పశ్యేత్ అని చూసుకోవాలి. ఇంతకీ మనం ముందు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, తర్వాత చదువుకోవలసిన 6 పేజీలలో 5 పేజీల్లో ఉన్న విషయము ఇక్కడ ముందు కొంచెం చూపిస్తున్నారు. నువ్వు కర్మలో అకర్మ చూడు, అకర్మలో కర్మ చూడు. నువ్వు ఒక దాంట్లో ఒకటి చూడు, లేదా కర్మని కర్మ అనుకో, నువ్వు అకర్మని అకర్మ అనుకో. పని చేయడం కర్మ, పని చేయకుండా కూర్చోవడం అకర్మ అనుకో. లేదా పని చేయడం నా పని కాదు అని కర్మలో అకర్మను, పని చేయకుండా ఉండవలసిన నేను కర్మలు చేస్తూ ఉండాలి అని అనుకోవడము అకర్మలో కర్మ. ఈ రకంగా ఎటు నుంచి ఎటు చూసినా సరే ఆ ప్రవృత్తి నివృత్తులు రెండు, అంటే పని చేయకుండా కూర్చోవడము నివృత్తి మార్గం, కర్మలు చేయకపోవడం నివృత్తి మార్గము నిష్కర్మ, దాన్నే నైష్కర్మ్యం అంటారు. కర్మలు చేస్తూ ఉండడము కర్మ మార్గము, దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గమైనా సరే నివృత్తి మార్గమైనా సరే రెండు కర్తృతంత్రము, ఆ రెండు పురుషతంత్రము. వీడే చేస్తాననుకుంటాడు, చెయ్యను అనుకుంటాడు. ఈ కర్మలు నాకేమీ లేవు కాబట్టి నేను కర్మలు చెయ్యను అనుకొని చెయ్యకుండా కూర్చుంటాడు. లేదా ఈ కర్మలన్నీ నేనే చెయ్యాలి అనుకుంటూ చేసుకుంటూ కూర్చుంటాడు. వాడు ఏది సంకల్పించినా సరే, వాడు చేయకుండా కూర్చున్నా చేస్తూ కూర్చున్నా వాడే నిర్ణయించుకొని చేస్తున్నాడు కాబట్టి, కర్తృతంత్రం కాబట్టి, కర్తగా ఉండి వాడు ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని చేయడమో మానుకోవడమో చేస్తున్నాడు కాబట్టి, చేయడమో మానుకోవడమో రెండు వాడే చేస్తున్నాడు. చెయ్యడం మళ్ళీ కర్తృత్వం. ఆ రకంగా ఉండడం చేత ఎందుకు ఇట్లా చేస్తాడు? వస్తు అప్రాప్య ఏవహి, వాడికి వస్తుతంత్రం అసలు యాక్చువల్గా ఉన్న వాస్తవము, యాథాతథ్యము, యథార్థ స్థితి తత్వము ఇంకా వాడికి అర్థం కాలేదు. అవగతి పర్యంతం రాలేదు కదా. వస్తువు ఇంకా వాడికి అప్రాప్యము, దక్కలేదు. వస్తు జ్ఞానం ఇంకా లేదు. అది ఇంకా వస్తుతంత్రం కాదు, అది ఓన్లీ కర్తృతంత్రము. వీడు కర్మ ఉంది అనుకుంటాడు, వీడు కర్మ లేదనుకుంటాడు. ఈ రకంగా ఉండేసరికి
వాడు ప్రవృత్తిలో ఉన్నా నివృత్తిలో ఉన్నా ఎట్లా ఉన్నా సరే సర్వే ఏవ అన్నీ క్రియాకారకాది వ్యవహార క్రియాకారకములైన క్రియలను నడిపించే వ్యవహారాలే. నేను పని చేయకుండా కూర్చుంటాను, నేను పని చేస్తాను అని వాడు చేసేవన్నీ చేసేవే. చేయడం అంతా కర్తృత్వమే, వాడు కర్తే. అవన్నీ క్రియాకారకాలే, అవే వ్యవహారాలు. ఎందుకు? అవిద్యా భూమౌ ఏవా, అన్ని అవిద్య నుంచే వచ్చాయి. అసలు కర్మ చేస్తాను కర్మ చెయ్యను అన్నది కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి అంత అవిద్య, అంత కర్మలే. అసలు అకర్మ ఎప్పుడవుతుందన్నది మనకు నెమ్మదిగా తెలుస్తుంది. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడదాము. పని చేస్తాననుకుంటూ చేసేవాడు బాగుపడడు. పని చెయ్యను అని పూర్తిగా మానుకొని కూర్చున్నవాడు బాగుపడడు. ఎందుకంటే ఇద్దరు కర్తలే. కర్తలై వాళ్ళు కర్మలు చేస్తున్నారంటే బంధాలే, మోక్షం లేదు. ఇదంతా అవిద్యలో నుంచే వస్తుంది. ఇక్కడున్నాం ఇప్పుడు. ఇక్కడి నుంచి అసలు అకర్మ అంటే ఏంటి, నా స్థితి ఏంటి, నా స్వస్థితి ఏంటి తెలుసుకోవాలి. అక్కడి దాకా వెళ్ళాలి. నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను.